హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కొబ్బరి చిప్పలతో ఇన్స్టెంట్ మెహందీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఇవంతా స్మాల్ పీసెస్ చేసుకొని చూపిస్తున్నా. సైజులో చేసుకోండి, మరీ పెద్దగా కాకుండా. కొంచెం ఓల్డ్గా ఉన్న బౌల్స్ ఏమన్నా ఉంటే ఇంట్లో వేస్ట్ అవి తీసుకోండి. అలా ఫ్లాట్గా వేసేసుకొని దానిలో ఒక బౌల్ కానీ, స్మాల్ బౌల్ కానీ, ప్లేట్ కానీ ఏమన్నా పెట్టేసుకోండి. మిడిల్లో మూవ్ అవ్వకుండా పెట్టండి, కదలకుండా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర స్మాల్ బౌల్స్ ఏం లేవండి, నేను ఒక ప్లేట్ పెడుతున్నాను, ఫ్లాట్గా ఉన్న ప్లేట్. పెట్టేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ పైన పెట్టేసేయాలి. అంతా కవర్ అయ్యేలా ఉండే బౌల్ తీసుకోండి. పైన లోపల నుంచి పొగ అంతా బయటికి, స్టీమ్ అంతా వెళ్ళిపోతుంది. వాటర్ సరిగా రావండి. సిమ్లో పెట్టేసుకొని జస్ట్ 5 minutes అండి. ఫైవ్ మినిట్స్ పెట్టేసుకొని చూస్తున్నారు కదా, మనకి స్మెల్ కూడా వస్తుందండి. అది కాలి మాడిపోతున్న స్మెల్ వస్తుంది, మెహందీ స్మెల్. అప్పుడు ఆపేసేసుకొని తీసేసుకోవడమే. చూపిస్తున్నాను చూడండి, అట్లా. చాలా అంటే చాలా బాగా పండుతుందండి. 5 minutesలోనే తయారు చేసేసుకోవచ్చు. కొంచెం కూల్ అయిన తర్వాత ప్లేట్లో ఉన్న వాటర్ని తీసేసి పైన పెట్టేసేయాలి. ఎందుకు ఓల్డ్ తీసుకున్నానంటే ఇదంతా మాడిపోతుందండి. ఇది యూజ్ చేసుకోవడానికి ఇంకా యూజ్ అవ్వదు, అందుకని ఓల్డ్ తీసుకోమన్నాను. దీని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్లో కూడా చేసుకోవచ్చండి ఇవి. ఇది ఒక టైపు. వాటర్ కూడా ఎక్కువ వస్తుంది ఈ ప్రాసెస్కి. ఒక 2 స్పూన్స్ పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మనం అందులో కుంకుమ వేసి కలుపుతాం కదండి, కొంచెం ఏదైనా గట్టిగా ఉంటే మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని సైడ్ పెట్టేశాను. నార్మల్, ఒకవేళ అది టైట్ అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ వేస్తే ఇంకా అది పండదండి. బాగా రెడ్గా ఉన్న కుంకుమ తీసుకోండి, బాగా పండుతుంది. మనం ఎంత రెడ్గా ఉండే కుంకుమ తీసుకుంటే అంత బాగా వస్తుంది కలర్ కూడా. కుంకుమ అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇంకా లూజుగానే ఉందండి, ఇంకొంచెం కుంకుమ పడుతుంది. కొంచెం వేస్తున్నాను, ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. మరీ లూజ్గా ఉన్న అంత కారిపోతూ ఉంటుందండి పెట్టుకుంటుంటే. కలర్ చాలా రెడ్గా వచ్చింది కదండి. నేను పెట్టుకొని కూడా ఒకసారి మీకు చూపిస్తానండి ఎలా వస్తుంది ఏంటి అనేది.
చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి జస్ట్ 5 మినిట్స్లోనే అయిపోతుంది. సిటీస్లో అక్కడ ఏంటంటే త్వరగా గోరింటాకు అది దొరకదు కదండి. సడన్గా అవసరమైతే బాగా యూజ్ అవుతుందండి ఇది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదన్నా ఇయర్ బడ్ కానీ మ్యాచ్ స్టిక్ కానీ దేంతో అయినా పెట్టేసుకోవచ్చండి. మీ కన్వీనియంట్ అది. పెట్టుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. వెంటనే వాష్ చేసేసుకోవచ్చు. అయిపోయిందండి. వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.